మంత్రి పదవి కంటే స్పీకర్ పదవి పవర్ఫుల్. అందుకని ఆయన పదవి ఉంటే నేను వ్యవసాయ శాఖ ఒకటే చూడగలుగుతా, కానీ స్పీకర్ గారు రాష్ట్రం మొత్తాన్ని అజమాయిషీ చేసే అధికారం ఉంది. కాబట్టి మంత్రివర్గానికే శాసించే అధికారం మీరు ఇచ్చారు. కాబట్టి ఆయన యొక్క సహకారంతో తప్పకుండా ఈ నియోజకవర్గం కాదు, వికారాబాద్ జిల్లాయే కాదు, ఆయన సూచనతోటి జానయ్య గారు ఈ యొక్క పద్ధతిని ఈ రైతు వేదికలకే కాకుండా భవిష్యత్తులో రైతు పొలంలోకి వెళ్ళాలి. పొలంలో ఆయన ఏం చేస్తుండో మీరేం చేస్తున్నారు, మీరు చెప్పిన శాస్త్రం ఏంటి, మీరు కనిపెట్టినటువంటి వ్యవహారం ఏంటి. ఇప్పుడు వరకు ఏంటంటే మీరు కష్టపడలేదంట, శాస్త్రవేత్తలు కష్టపడబట్టే మీరు అన్నట్టు ఇంత ఈల్డింగ్ రావటం కానీ, ఇన్ని రకాలు రావటం కానీ, ఈ దేశం సుభిక్షంగా ఈనాడు భారతదేశం ప్రపంచ దేశాలకు అన్నం పెడుతుందంటే అది శాస్త్రవేత్తల పుణ్యమే, మీ కష్టమే. కానీ ఆ కష్టం మాకు చేరటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ ల్యాబ్లో నుంచి పొలంలోకి వచ్చేసరికి మాదొక తరం పడిపోతుంది. మా తండ్రులు పోయారు, మేము కూడా దగ్గర పడుతున్నాం. మీ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే మా పిల్లలకి ఇప్పుడుండే వ్యవసాయం చేసే వాళ్ళకి మీ విజ్ఞానం మొత్తం వాళ్ళకి వెళ్ళాలి అని నా బాధ. అందుకని మీరు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం మంచి దగ్గర పెట్టారు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ వారం చేసాం, ఈ నెల చేసాం కాదు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం పోటీ పడితే తప్ప ఆ చైనా తోటో ఆ కంట్రీస్ తోటో మనం రైతులు వెళ్ళాలంటే వాళ్ళకేమో కమతాలు పెద్దవి, మనకేమో కమతాలు చిన్నవి. సునీల్ గారికి తెలుసు, చిన్న కమతం రైతు 2 ఎకరాలు ఏది కొనలేడు, ఏది పెట్టలేడు. అందరం కలుద్దామంటే కలిసే తత్వం పోయింది. అసలు కుటుంబమే కలిసి లేకపోతే ఇంకా ఊళ్ళో రైతులు కలిసి ఉంటాం. కాబట్టి దయచేసి ఈ యొక్క పరిస్థితుల్లో కూడా మనం నిలబడ్డాం. ఇప్పటికీ కూడా ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధికంగా పంట పండించిన రైతు నా తెలంగాణ రైతు. అకాల వర్షాలు ఉంది, కరువు ఉంది, కాటకం ఉంది, మంచి ఉంది, చెడ్డ ఉంది. ఇన్ని కష్టాల్లో కూడా ధీరోదాత్తంగా వ్యవసాయం చేసి నెంబర్ 1 స్థానానికి వచ్చాం. అట్లాగే పాడి పరిశ్రమను కూడా మీరు పక్కన పెట్టుకోవాలి. పెద్దలందరూ పాడి పంట అన్నారు తప్ప పాడి వేరు పంట వేరు లేదు. అది కూడా ఉంటే మీ వ్యవసాయానికి తోడ్పాటు వస్తుంది. ఇందాక నారాయణ గారు చెప్పారు, నేను గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మంచి ఉంది, చెడ్డ ఉంది. ఆ జీవితం కంటే ఇంత సంతృప్తి ఇచ్చే జీవితం ఉండదు. దయచేసి మీరు పొలంలోకి వెళ్తే మీ యొక్క జంతువులు చూసుకుంటే చాలు. వాటి వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని మన వ్యవసాయానికి వాడుకోవాలి. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి దయచేసి శాస్త్రజ్ఞులు చెప్పింది నేను పుస్తక రూపంలో చేసినా, మీరు ప్రాక్టికల్గా మీరు చేసిన రెండింటినీ సింక్రనైజ్ చేసి అనుసంధానం చేసి మీరైన పద్ధతులతో వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క అనుభవాలను జోడించి మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి కోసమే విశ్వవిద్యాలయం ఈ మహా ప్రక్రియని ప్రారంభించింది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 2వ తారీఖున విత్తనాలు కూడా అడిగారు. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి తయారైన మొత్తాన్ని రైతులు ఇవ్వమని చెప్పాం. ప్రతి గ్రామంలో ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో పెడుతున్నాము. విత్తనాలు కూడా ప్రతి గ్రామంలో ఇవ్వండి. నారాయణ గారు మంచి విత్తనం కంది పండిస్తుండా, లేకపోతే నరసింహారెడ్డి గారు వరి పండిస్తుండా, శ్రీనివాసరెడ్డి గారు ఏం పండిస్తారో ఆ ఫౌండేషన్ స్కీమ్ ఇవ్వండి. ఆయన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ఆ ఊళ్ళో ఇచ్చుకుంటాడు. అట్లా 3 సంవత్సరాలు పనికొస్తాయి కదా జానయ్య గారు. ఆ 3 సంవత్సరాల్లో మనం ఈ బ్రోకర్ కంపెనీ దగ్గర, బక్వాస్ కంపెనీ దగ్గర, జొంగ కంపెనీ దగ్గర దొంగ విత్తనం కొనే బాధ తప్పుతుంది. మన రైతు పండించిన విత్తనం మనకు వస్తే పూర్వం అట్లా ఉండేది. కానీ మనకి బద్దకం ఎక్కువైన తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళదేం తప్పులేదు, మోసం చేస్తున్నారు. ఆ మోసం దగా పడకుండా ఉండాలంటే మన విత్తనం మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి దయచేసి అది కూడా జూన్ 2వ తారీఖున మొదలు పెడతాం. ఈ రకంగా ప్రభుత్వానికి ఎంత ఎసురుబాటు ఉంటే అంత మన కమిషన్ చైర్మన్ గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు మనసులో ఉంది.
ప్రభుత్వం వెసులుబాటు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోతాం. ముఖ్యంగా అసలు మనం మెడుకువలు కల్పించుకొని ప్రపంచంలో ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మనం ఎందుకు చేయలేము, చెయ్యాలి అనే పట్టుదలతోటి మన రాష్ట్రం మిగతా పంటల్లో కూడా ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్ గారికి, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా గ్రామానికి వస్తే మీకు కూడా ఆనందం ఉంటుంది. వాడు చెప్పే విషయాలు మీకు కూడా ఆకలింపు చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఈ చెట్లు వేసేటప్పుడు ఈ తురాయి చెట్లు వస్తాయని నేను 10 ఏళ్ళ బట్టి చెప్తున్నాను. అవి సముద్రంలో మచిలీపట్నం కాడ తుఫాను రాకముందే ఇవి పడిపోతాయి. ఇప్పుడేమో మనకి కోతులు తోడారు అడుగులు పోగొట్టు. మీరు అన్నట్టు ఏదో ఒక పండు పండేది, ఏదో ఒకటి నేరేడు చెట్టు లేకపోతే ఇంకోటో కాయలు కాసేది వేసుకుంటే శాశ్వతంగా ఉంటుంది. పూర్వం బ్రిటిష్ వాళ్ళు వేశారు, మర్రి వేశారు, రాయి వేశారు, మామిడి వేశారు, చింత వేశారు. అవి మనకు కుదరట్లేదు. ఎక్కడికో వెళ్ళి చైనా మొక్కలు పట్టుకొచ్చారు. మొన్న ప్రాసెస్ అంటారు, పీలిస్తే పోద్దని మా స్పీకర్ గారు ఆర్డర్ చేశారు. అవి అప్పనంకి వచ్చే మొక్కల్ని కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి దానివల్ల కూడా మీ ఆరోగ్యం పోతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది కూడా చెప్పాలంటే శాస్త్రవేత్తలు అది కరెక్టా కాదా? అనుకుంటే మాఫియా వాళ్ళు అది మంచిది పెట్ట కూడా వాళ్ళదని స్పీకర్ గారు చెబుతుంటే అది చాలా మంచిగా ఆక్సిజన్ ఇస్తుంది అంటారు. దాని మీద కూడా కనిపెట్టండి, అది వాస్తవం అయితేనే. లేకపోతే చెట్టును కొట్టే పాపం మనకెందుకు, చెట్టును పెంచేవాళ్ళం కదా మనం. కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న పనులు మొక్కలు వేసేటప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, సహకార సంఘ అధ్యక్షులు ఉన్నారు, ఆ గ్రామ సర్పంచులు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. రోడ్డు మీద మొక్కలు వేస్తుంటే మీరు ఎవరు మాట్లాడతారు. అవి మళ్ళీ కరెంట్ తీగల దగ్గర రాగానే మళ్ళీ వచ్చి పట్టాలి. మళ్ళీ రోడ్డు ఎడల్పు చేస్తారు స్పీకర్ గారు, డబల్ రోడ్డు వేయాలి నాకు, లేదా 4 లైన్ చేయాలంటాడు. మరి మీరు వేసిన చెట్లు ఏమవ్వాలి? వేసిన చెట్లే పొరంబోకు చెట్లు, మళ్ళీ ఈ గూడెం కాడ వేయటం, మళ్ళీ చేయరాని పనులు చేయటం. వాటి వల్ల ప్రభుత్వ సొమ్ము తప్ప సుమారు 1000 కోట్ల రూపాయల కాంపా నిధులు సోషల్ ఫారెస్ట్లో దుర్వినియోగం అయింది. మరి మనం ఎందుకు ప్రజాప్రతినిధులుగా గొర్రెలు పంచాడురా అంటే అక్కడే ఉంటే వీడు ఇక్కడే ఉంటాడు, గొర్రెలు రావు, గొర్రెలు డబ్బులు అయిపోయినాయి 5,000 కోట్లు, బర్రెలు డబ్బులు రావు. మొక్కలు పెంచడం అంటే మనోళ్ళు ఆడు మొక్క అవుతారు, రూపాయి మొక్క 100 రూపాయలు రేటు వేస్తారు. 1,00,000 రూపాయలు మొక్క వేసిన రేటు కూడా ఉంది చెప్పాను. మరి మున్సిపాలిటీలో ఒకడు 1,00,000 రూపాయలు పెట్టి మొక్క కొనుక్కొచ్చినప్పుడు మన ముందే ఇంత దుర్వినియోగం జరుగుతుంటే మనం పట్టించుకోకపోతే కలెక్టర్ గారిది ఏముంది, ఇవాళ కాకపోతే మరి రేపు ఇంకో జిల్లాకి పోతారు. మీరు పట్టించుకోవాలి. ప్రతి విషయం మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. మనం 10 కాలాల పాటు సుఖంగా మన వ్యవసాయాలు మనం చేసుకునే అవకాశాలు వస్తాయి. ఇటువంటి దుర్వినియోగం అయ్యే పనులు పక్కన పెట్టి, నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినడానికి తిండి లేని వాడికి టీవీ ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళు. అంటే అందరూ పేదోడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. దానివల్ల ఏంటి? ఇప్పుడు మన బోనస్ ఇచ్చామంటే పెద్ద ఆయన చెప్పినట్టుగా కష్టపడ్డ కౌలు రైతుకు వచ్చింది.
మీరందరూ ఒప్పుకుంటే ఇంకా కొన్ని మాడిఫికేషన్ చేస్తాం. మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూమి ఆసామికి వెళ్తుంది, పంట పండించిన వాడికి రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారీలు. దాన్ని ఏం చేద్దాం? ఈ కార్యక్రమాలన్నింటినీ సరిదిద్దుకుంటూ పోతే మనకి అన్నం పెట్టి అన్నదాతలు కాపాడుకునే అవకాశం వస్తుంది. మీకు ప్రభుత్వం సహాయం చేసేది కొంతైనా, మీరు కష్టపడేదే ఎక్కువ. మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉండాలంటే మనం నూతన పద్ధతులతో వెళ్ళాలి, ప్రపంచంతో పోటీ పడాలి, ఆ పంటలను పండియాలి. దగ్గర మెకడమియా అని వచ్చేది.